ఒక్కసారి చికెన్ కర్రీని ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు. చికెన్ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకునేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా 1 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, మెంతులు, మిరియాలు, జీలకర్ర సమాన పాలలో వేసి వేయించుకొని పౌడర్ చేసి 1 స్పూన్ వేసుకోండి. పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని పూర్తిగా కలిపేసేయండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకొని ఒక టమాటాను కూడా కట్ చేసి వేయించుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి. చుక్క నీళ్లు కూడా వేసే పని లేదు, చికెన్ లో ఉన్న నీటితోనే ఉడికేస్తుంది. చివర్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు వేసి పక్కన పెట్టుకోండి. మరో గిన్నెలో ఒక చిన్న తాలింపు, కొంచెం నూనె వేసి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి చిటపట వేగుతుండగానే తీసి చికెన్ లో వేసి అలా కలిపేసేయండి. చివర్లో కస్తూరి మెతి వేసి దింపేసుకోండి. ఇది ఆప్షన్ అండి, ఉంటే వేయండి. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.